ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అందరూ కూడా కూల్గా ఉండే ఉంటారు, ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయింది కదా. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ చలికాలం స్టార్ట్ అయినట్టే. ఇంకా ఇక్కడైతే నేను తిరుపతి వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో వరంగల్ నుంచి అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను, రైల్వే స్టేషన్ నుంచి. అండ్ ఎండ్ కూడా ఇక్కడే చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాము ఎక్కడి వరకు అయితే నేను తీయగలుగుతాను వ్లాగ్ అన్నది అయితే ముందు చూద్దాము. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా ఈ వ్లాగ్స్లో అయితే నేను షేర్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసి మీకు ఏమనిపించింది ఇదంతా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే మేము నైట్ జర్నీ ప్రిఫర్ చేస్తున్నాము, బికాజ్ పిల్లలు నైట్ టైం మంచిగా పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ అన్నది అంటే మనము జర్నీ చేసిన అలసట అన్నది ఉండదు, మంచిగా దర్శనం అయితే చేసుకోవచ్చు అని అనుకున్నాము. బట్ మా పిల్లలు నైట్ టైం అస్సలు పడుకోలేదు, బికాజ్ ట్రైన్లో వాళ్ళకి అదొక సరదాగా అయిపోయింది అనమాట. ఎవరి బెర్త్ వాళ్ళకు ఉంది కాబట్టి హాయిగా పడుకోవచ్చు అని అయితే మేము అనుకున్నాము. బట్ అండ్ వాళ్ళు పడుకోలేదు, మమ్మల్ని పడుకోనివ్వలేదు. ఆ ఏడుకొండల స్వామి దర్శనం కోసం అయితే మేము చాలా ఈగర్గా అయితే వెయిట్ చేసామన్నమాట. బట్ ఆల్ ఆఫ్ సడన్ అయితే జరిగింది. ఇంకా స్వామి పిలుపు అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా మేము వెంటనే ఇంకా రెడీ అయిపోయామన్నమాట. సో ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా కూడా ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు. ముందుగా అనుకున్నాము, బట్ అవి కన్ఫర్మ్ అయ్యే వరకు అయితే మాకు ఒక నమ్మకం అయితే లేదనమాట. సో అదే డే కన్ఫర్మ్ అయిపోయింది. అదే డే మేము ఇంకా రెడీ అయిపోవడం అయితే జరిగిందనమాట. ఇంట్లో కూడా అన్ని హడావిడిగా చేసుకోవడమే సరిపోయింది. సో వ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాను, ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము తిరుపతి వెళ్ళడానికి ముందు అనేసి ఇదంతా కూడా చేద్దాం అనుకున్నాను. బట్ వీలు అవ్వలేదు, కొంచెం ఇంకా హరీబరీగా అయిపోయిందనమాట తొందరగా. సో అందుకోసం అని తీయలేదు. సో అట్లీస్ట్ రైల్వే స్టేషన్ నుంచి నేను తీసి అండ్ అక్కడి నుంచే ఎండ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకోసమని ఇక్కడ స్టార్ట్ చేసేసాను నేను. ఇంకా మేము అందరం కూడా తెల్లవారు దాకా కూర్చొని ఉన్నామన్నమాట. మా పిల్లలు పడుకోనివ్వలేదు అని చెప్పాను కదా. బట్ ఒక 1 hour అలా అయితే పడుకున్నాము. సో ఇలా పడుకున్నామో లేదో అలా తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇక్కడ అయితే పే చేసి మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెష్ అయిపోయామన్నమాట. మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా కింద కార్ అయితే మాట్లాడేసుకున్నాము కొండపైకి వెళ్ళడానికి. సో రైల్వే స్టేషన్ దగ్గరే మనకి కొండపైకి వెళ్ళడానికి వెహికల్స్ అయితే ఉంటాయి. అంటే కార్స్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. పర్ హెడ్ 60 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు అనుకుంటా బస్సులో అయితే. అండ్ ఇలా మనం ఓన్గా వెహికల్ ఏదైనా మాట్లాడుకొని ఇలా కార్స్లో అలా వెళ్తే పర్ హెడ్ 200 అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఆటోస్ అయితే 150 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఇది సెకండ్ టైం శ్రీవారి దర్శనానికి మేము రావడము. సో ఫస్ట్ టైం అయితే మా పెద్ద బాబు 4 years ఉన్నాడు, అప్పుడు వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మా చిన్న బాబు 4 years ఉన్నాడు. సో కోఇన్సిడెంట్గా అయితే ఇద్దరికి ఇదే టైంలో అయితే ఆ స్వామివారి దగ్గరికి వచ్చి మొక్కులు అప్పచెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనమాట. గరుత్మంతుడికి మనము మొక్కుకొని గోవిందా అంటూ స్టార్ట్ అయ్యామంటే ఎలాంటి ఆటంకం లేకుండా ఆ శ్రీవారి దర్శనం అయితే చాలా మంచిగా ప్రశాంతంగా అయితే జరుగుతుంది. కనులారా స్వామిని చూసుకునే భాగ్యం అన్నది మనకి దక్కుతుందనమాట. సో మంచిగా ఇక్కడైతే మొక్కుకొని స్టార్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుందనమాట. మన లగేజ్ అంతా కూడా తీసి చెక్ చేస్తారు. అండ్ ప్లాస్టిక్ అన్నది కూడా ఇక్కడ నుంచి స్టాప్ అనమాట, ఇంకా ముందుకు తీసుకెళ్ళనివ్వరనమాట. ఏదున్నా కూడా గ్లాస్ బాటిల్స్ అండ్ స్టీల్ బాటిల్స్లోనే మనం తీసుకోవాలన్నమాట, అవే క్యారీ చేయాలి. ప్లాస్టిక్ అన్నది టోటల్గా అవాయిడ్. ఇక్కడ నుంచి అయితే అసలు ఎంట్రీయే లేదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క వెహికల్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు, మన లగేజ్ అంతా కూడా చెక్ చేస్తారు. అండ్ ఇక్కడే 2 కొండల మధ్యలో నుంచి అయితే మనకు ఒక లైట్ అయితే కనిపిస్తుంది కదా, 3 నామాల తోటి అయితే అది మెట్ల మార్గం అన్నది కనిపిస్తుంది. చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. మీరు గమనించినట్టయితే అది మెట్ల మార్గం అనమాట. సో ఇక్కడ స్వామివారి ఫేస్ అన్నది కనిపిస్తుంది. మీరు చాలా రీల్స్లో కూడా చూసే ఉంటారు కదా. సో అది ఇక్కడే అనమాట. ఇంకా ముందు వెళ్తుంటే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ. సో మేము అన్ని లగేజెస్ అన్ని చెక్ చేసిన తర్వాత ఒక పక్కన పెట్టుకున్నామంటే మళ్ళీ మా కార్లో పెట్టుకొని వెళ్ళిపోవడమే అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఆగనివ్వరు. ఇంకా చెకింగ్ అయింది అంటే మన ఆల్ ఓకే అన్నట్టే ఇంకా. సో ఇక్కడే మీరు కొంచెం ఏదన్నా ప్లాస్టిక్ ఏది ఉన్నా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. సో ముందు అసలుకే తీసుకువెళ్ళనివ్వరు అన్నమాట. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేము కార్లో కొండపైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము.
ఆ ఘాట్ రోడ్లో మలుపులు మలుపులు తిరుగుతూ ఎంత బాగుంటుందంటే ఆ వ్యూ అన్నది. అండ్ ఒక్కొక్కసారి మబ్బులు రావడం, గాలి రావడము ఇలా అండ్ రెండు వైపులా చెట్లు పచ్చగా అంతా గ్రీనరీ అంటే ఇంక ఇదంతా కూడా అడవే కదా! సో, ఇదంతా ఆల్ టుగెదర్ ఒక డివైన్ ఫీలింగ్‌లోకి అయితే మేము వెళ్ళిపోయామనమాట. సో, ప్రతి మలుపు దగ్గర గోవింద గోవింద అంటూ ఆ నామాలతో బోర్డ్స్ ఉండడం, అవి చదువుకుంటూ వెళ్ళడము చాలా ఒక మంచి డివైన్ ఫీలింగ్‌లోకి అయితే మేము వెళ్ళామన్నమాట. ఈ దారి పొడుగునా కూడా ఈ ఘాట్ రోడ్ అంటాం. ఇదంతా కూడా మొత్తం కొండలతో చుట్టూ ఈ పచ్చని చెట్లు ఎంత బ్యూటిఫుల్‌గా కనిపించింది అంటే అసలు వర్ణించలేం మనము. అది ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. అండ్ ఇక్కడైతే 7 హిల్స్ అంటాం కదంటే 7 కొండలు కనిపించేలాగా ఒక్కొక్క కొండ అన్నది వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ కొంచెం కొంచెమే తీయగలిగాను. బట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. వీడియోలో కంటే కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే స్వామివారి ఫేస్ కనిపించే కొండ అయితే మనకు కనిపిస్తది ఇక్కడ నుంచి. చాలా క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. అండ్ ఎక్కడా కూడా ఇక్కడ ఆగడానికి లేదనమాట. సో, మనం ఒక్కసారి ఎక్కామంటే ఇంకా మనం అనుకున్న ప్లేస్‌కి వెళ్ళిన తర్వాతే ఆగడము. మధ్యలో ఎక్కడ కూడా ఆగనివ్వరనమాట. చూసారు కదా! వ్యూ ఎంత బాగుందో. 2 సైడ్స్ కూడా పెద్ద పెద్ద చెట్లతో మధ్యలో రోడ్డు ఇదంతా కూడా అద్భుతంగా ఉంది. అండ్ ఇది మనకు కలియుగ వైకుంఠం అని ఎందుకు అంటారన్నది మనం అక్కడికి వెళ్తేనే ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాము. ఈ అద్భుతాలన్నీ ఒక ఎత్తు అయితే ఆ శ్రీవారిని దర్శించుకోవడం ఒక ఎత్తు. అక్కడ ఉండే ఒక 2 సెకండ్సే చాలు మనకి ఇదంతా కూడా మనం మర్చిపోతాము. అండ్ అక్కడ స్వామిని చూసిన 2 సెకండ్స్ కూడా మనము మళ్ళీ రీకలెక్ట్ చేసుకోలేమనమాట. అసలు మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని మనం ఆ స్వామివారిని చూద్దామని అనుకున్నా కూడా మనకు కనిపించరనమాట. సో, అంత మిరాకిల్‌గా ఉంటుంది ఇక్కడైతే. అద్భుతమనే చెప్పాలి. సో, వెళ్ళిన వాళ్ళకైతే చాలా ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. సో, నాకైతే ఇది సెకండ్ టైమ్ ఇంకా కూడా స్పెషల్ అనే చెప్పాలి. ఫస్ట్ టైమ్ వచ్చాము. బట్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే అయ్యామనమాట. ఎక్కడ ఏది అన్నది అర్థం కాలేదు. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఏది ఎక్కడుందని చెప్పగలుగుతాము. అంతా కూడా ఒక రౌండ్ అయితే వేసొచ్చామనమాట కొండపైన. సో, మంచిగా అనిపించింది నాకు. కొన్ని కొన్ని ప్లేసెస్ కూడా చూద్దామని ప్లాన్ ఉంది. బట్ ఎక్కడి వరకు చూద్దాము ఏంటి అంటే ఇదంతా కూడా ముందు ముందు వ్లాగ్స్‌లో అయితే వస్తాయి. ఎక్కడి వరకు వెళ్ళాము, ఏమేమి చూసాము, ఏమేమి చూడలేకపోయాము, ఎంత బడ్జెట్ అవుతుంది ఇదంతా కూడా మనం డిస్కస్ చేద్దాము ముందు ముందు వ్లాగ్స్‌లో అయితే. బట్ ఈ వ్యూ అన్నది మాత్రం నేను కంపల్సరీగా తీసుకోవాలనుకున్నాను. మిస్ కావద్దు అనుకుని అయితే నేను తీసుకున్నాననమాట. సో, చూస్తున్నారు కదా! ఈ పెద్ద పెద్ద కొండలు ఇదంతా కూడా ఎంత న్యాచురల్‌గా ఉన్నాయంటే అసలు మనం వర్ణించలేమనుకోండి మాటల్లో అయితే. ఈ తిరుమల కొండ అనేది కూడా ఆదిశేషుని 7 తలలు అని కూడా చెబుతుంటారు. ఈ ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరుంది. అదేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చెప్తాను. నెక్స్ట్ పార్ట్‌లో అయితే ప్రతి ఒక్క విషయం వివరంగా చెప్తాను. 7 కొండల ప్రత్యేకత అండ్ స్వామివారి విగ్రహ విశిష్టత అండ్ లడ్డూ ప్రత్యేకత. తిరుమలలో లడ్డు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! ఇంకా మన చుట్టుపక్కల ఉన్న తిరుమలలో ఉన్న పుణ్య తీర్థాలు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇక్కడ మనకి రూమ్ అనేది అలౌట్ అవుతుందనమాట. సో, రూమ్ ముందే బుక్ చేసుకోవాలి మనము ఒకవేళ ముందు అనుకుంటే గనక. లేదు అంటే మనకి ఇక్కడొచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చనమాట. సో, మనకి ఒక సర్టెన్ టైమ్ అయితే పెడతారు. ఆ టైం వరకు మనకైతే రూమ్ అలౌట్ అయితే చేస్తారనమాట. సో, ఇక్కడైతే మేము రూమ్ అలౌట్ అయింది మాకు. సో, తీసుకున్నాము. మాకైతే రూమ్ రామ్ బగీచా రెస్ట్ హౌస్ 1లో అయితే వచ్చిందనమాట. ఇది టెంపుల్‌కి చాలా దగ్గర అంటే దగ్గరనమాట. సో, దగ్గరగా రావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. దూరం కాకుండా టెంపుల్ దగ్గర అయితే ఇంకా మనము టెంపుల్ దగ్గర ఉన్న అన్నీ కూడా హ్యాపీగా ఆస్వాదించొచ్చు కదా! సో, అందుకోసమనైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రూమ్ చూస్తున్నారు కదా! చాలా కంఫర్టబుల్‌గా అండ్ నీట్‌గా, క్లీన్‌గా అయితే ఉంది. ఇది 100 రూపీస్ రూమ్ అన్నమాట. సో, మనకి 50 రూపీస్ రూమ్ ఉంటుంది. 500, 1000 ఇట్లా రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. మేము తీసుకుందైతే 100 రూపీస్ రూమ్ అనమాట. ఇది 1 రూమ్ ఉంటుంది. అండ్ మనకి వాష్‌రూమ్ అండ్ బాత్రూమ్ ఇవన్నీ కూడా సెపరేట్‌గా ఉంటాయన్నమాట. సో, రూమ్ అయితే చాలా నీట్‌గా అయితే ఉందన్నమాట. సో, ఏదో 100 రూపీస్ కదా అన్నట్టుగా అయితే ఏమీ లేదు. చాలా మంచిగా మెయింటైన్ అయితే చేస్తున్నారు ఇక్కడ.
ఇదంతా కూడా మనకి సెల్ఫ్స్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా మనం లగేజ్ అది పెట్టుకోవడానికి. అండ్ 2 బెడ్స్ అయితే ఇచ్చారు. అండ్ చైర్ అండ్ టేబుల్ ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇందులో. అండ్ గీజర్ ఉంది. ఇదంతా కూడా మనకి రూమ్లోనే ఉంటుంది. వేడి నీళ్ళతో స్నానం కూడా చేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. సో ఇక్కడే మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాము. అండ్ రూమ్కి అయితే మనము అడ్వాన్స్గా పే చేయాల్సి ఉంటుంది. ఒక 500 అయితే డిపాజిట్ అలా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మనకి తర్వాత వెకేట్ చేశాక మనకైతే రిటర్న్ మనకి ఫోన్పే చేసేస్తారనమాట. యూపీఐ ద్వారా అయితే చేసేస్తారు. ఇక్కడికైతే ఈ వ్లాగ్ అన్నది ఎండ్ చేసేస్తున్నాను. చాలా లాంగ్ అయిపోయింది ఇప్పటికే. సో పార్ట్ వైజ్గా అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం చేసామన్నది చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.